కానీ మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అది లేదు. నేను దాకా ఎదిగిన పార్టీ. నేను అసెంబ్లీలో మళ్ళీ 20 ఏళ్ళు మాదే అధికారం అని చెప్పిన పార్టీ. అసెంబ్లీలో మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఏదైనా ప్రశ్న వేస్తే మా గొంతులు నొక్కి మమ్మల్ని బయటికి పంపించిన పార్టీ. అన్నిట్లో నంబర్ వన్ అని చెప్పి 2 గంటల ఉపన్యాసం ఇచ్చి మనల్ని అదరగొట్టిన పార్టీ. ఇవాళ దాని మీద పోటీ చేయడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. నేను దాకా అన్ని అనుభవించిన వాళ్ళు ఇవాళ ఎట్లా బయటికి పోతున్నా మీరు చూస్తూ ఉన్నారు. నాలాంటివన్నీ బయటికి రాలే, నాలాంటివన్నీ బయటికి ఎలగొట్టబడ్డా. కానీ అన్నీ అనుభవించే వాళ్ళు ఇవాళ ఒక్కొక్కరు జారుకుంటున్నది. ఇవాళ అది ఇక్కడ అధికారం లేదు. ఇక్కడ అధికారం కనుక ఉంటే కేసీఆర్ మళ్ళీ ఏమంటుండే, మీరు మాకే ఓటేయాలి, పార్లమెంట్లో కొట్టాడే సత్తా ఇవ్వాలి, మీరు వాళ్ళకెత్తే వీళ్ళకెత్తే నోరులేసినట్టే అని చెప్పేవాడు కేసీఆర్. కానీ వాళ్ళు చెప్తాడా? అడుగుతాడా? అట్లా ఇవాళ అడగల. ఆ పార్టీకి ఓటేస్తే ఇవాళ అది వేస్ట్ అయిపోతుందని చెప్పి భావిస్తాను. అందుకే మమకారం ఉంటే ఉండవచ్చు కాక, గత సంబంధం ఉంటే ఉండొచ్చు కాక, కానీ అక్కడ ఓటు వేస్తే అది చెల్లని ఓటుగా పోయే ప్రమాదం ఉంది, అర్థం లేని ఓటుగా పోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ భాషలో చెప్పాలంటే మురికికాయలు వేసినట్టు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఓటు వేయద్దు. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు 10 ఏళ్ళు అవుతుంది. మోడీ గారికి రాహుల్ గాంధీకి పోలిక ఉందా అని? ఉందా పోలిక? నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా. ఈ 10 ఏళ్లలో ఏ మంత్రి అయినా మనం తలదించుకునే పని చేసిందా? ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా జైలుకు పోయిందా? ఇవాళ వారు ఒక మాట అంటే ఇవాళ కాకపోతే రేపు, రేకపోతే ఎల్లుండి దేర్ హై మగర్ అంధేరా నహీ హై. మోడీ గారి ఆయంలో ఆలస్యం అవుతుండొచ్చు, కానీ చెప్పిన మాట అమలు చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమంటాడు ఆయన, నేను ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే 17 సీట్లు గెలిపించమని కోరుతాను. ఏం చేస్తారు? 17 సీట్లు గెలిపిస్తే పార్లమెంటుకు పోతారు. ఏం చేస్తారు వీళ్ళు పార్లమెంట్కి పోయి? ఆనాడు నన్ను అన్నారు రాజశేఖర రెడ్డి, పట్టుమని 10 సీట్లు గెలవే కదా రాజేంద్ర అని. ఇవాళ నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ, ఎంతమంది గెలుస్తారు మీరు? అక్కడ ఎంతమంది పార్లమెంట్కి పోతారు? మీరు ఏం కొట్లాడతారు మీరు? కానీ రేపు భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచేది నరేంద్ర మోడీ గారు. రేపు అవసరమైతే మొన్న సంగారెడ్డి సభలో ప్రకటించబడిండు, అధికారం ఇవ్వకమైన బ్రహ్మాండమైన అభివృద్ధి చేయగలిగిన ఈ రాష్ట్రంలో రేపు మీరు అధికారం ఇస్తే దీనికంటే డబుల్ అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది, నన్ను ఆశ్రయించమని మోడీ గారు. ఇవాళ మనం నడుస్తున్న ఈ రోడ్డు కేంద్ర ప్రభుత్వం, అటు పక్కకున్న రోడ్డు వరంగల్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం, అటు పక్కకున్న విజయవాడ రోడ్డు కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నేషనల్ హైవేస్ విషయంలో, ఎయిర్పోర్ట్ల నిర్మాణం విషయంలో ఇవాళ సాటి రాదు. గతంలో 11 కిలోమీటర్ల రోడ్లు వేస్తే రోజుకు 28 కిలోమీటర్ల రోడ్ వేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ దీన్ని ఎదుర్కోగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈయన 6 గ్యారెంటీ పెట్ట 66 హామీలు ఇచ్చాడు. నేను అంటున్నా 100 రోజులు అయింది కాబట్టి ఇప్పుడే మేము అడగద్దని చెప్పి అడుగుతలేం. 6 నెలల తర్వాత పక్కా అడుగుతాం, 2 లక్షల రుణమాఫీ చేస్తావా లేదా బిడ్డ? ఎందుకు హామీ ఇచ్చాయని చెప్పి అడిగేది వస్తుంది. మళ్ళీ అలా ఎట్లా కొట్లాడిండో ఇవాళ మళ్ళీ ఈటల రాజేందర్ ఈ ప్రభుత్వం మీద అట్లే కొట్లాడే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కొట్లాడుతా అక్కడ మోడీ గారి దగ్గర మాత్రం దరఖాస్తు లేకుండా, అయ్యా మా రాష్ట్రానికి అభివృద్ధికి నిధులు ఇవ్వమని చెప్పి అడిగే బాధ్యత నాది.